చిత్తూరు జిల్లా కేంద్ర గ్రంథాలయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రెడ్డివారి గురవారెడ్డి అన్నారు. ఆయన గ్రంథాలయాన్ని తనిఖీ చేసి అక్కడ చదువుకుంటున్న విద్యార్థులు, పాఠకులతో ముఖాముఖి నిర్వహించారు. పాఠకులు కోరిన విధంగా గ్రంథాలయ పనివేళలు సవరించి పనివేళలు పెంచే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సంబంధిత విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని అన్నారు. గ్రంథాలయంలో ఎదురయ్యే సమస్యలను తెలుసుకునేందుకు ఇకపై ప్రతి నెల పాఠకులతో నేరుగా సమావేశం ఏర్పాటు చేస్తానని, వారి సూచనల మేరకు నిర్ణయాలు తీసుకుంటానని చైర్మన్ స్పష్టం చేశారు. కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులతో సమావేశం సందర్భంగా వారు గ్రంథాలయాల్లో కొత్త సిలబస్ పుస్తకాలు లేవని చైర్మన్ దృష్టికి తీసుకురావడంతో కొత్త సిలబస్ తో కూడిన పుస్తకాలు కొనుగోలు, మౌలిక వసతులపై నిరంతర పర్యవేక్షణ చేస్తానని, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పాఠకులు సద్వినియోగం చేసుకోవాలని, పాఠకులు కూడా ఎక్కువ సమయం పుస్తక పఠనం వైపు మొగ్గు చూపాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఎస్ఎస్ శర్మ, ఇన్ఛార్జి డిప్యూటీ గ్రంథాలయ అధికారి ఎన్ఎస్ లావణ్య, గ్రంథాలయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా విద్యాశాఖ మార్చులు యువనేత నారా లోకేష్ గారి స్ఫూర్తితో మరి మాకంతా కూడా ఉమ్మడి జిల్లా అధ్యక్ష బాధ్యతలు వారు అప్పచెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ యొక్క అందరితో మమేకమయ్యే అవకాశాన్ని కల్పించినటువంటి వారు ఒక్కసారి కృతజ్ఞతలు చేసుకుంటూ మరి దీంతో ముఖ్యంగా మాట్లాడాల్సిన పరిస్థితి మాకు రాష్ట్రంలో కూడా మీటింగ్ జరిగింది. దాంట్లో కూడా లీడర్స్తో ఏ విధంగా మమేకం కావాలా, లీడర్స్ యొక్క సమస్య ఏ విధంగా తీసుకోవాలా ఇప్పుడు అందరూ చెప్పారు. మరి విద్యా సంస్థల నుంచి మీరు వచ్చారు, మీకు కూడా ఏ విధంగా ఉపయోగకరంగా ట్రైనింగ్ ఉన్నారు అనే ఆలోచనతో జిల్లాలో తెచ్చుకోవాలని ఆలోచనతో మేము ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం శుభపరిణామం. మరి ఇంతకుముందే నేను కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వారితో కూడా మాట్లాడడం జరిగింది. వారు కూడా కొన్ని విషయాలు చెప్పారు. బుక్స్ కావాలి, కొన్ని పాత ఓల్డ్ సిలబస్ ఉంది, ఏసీ కానీ యొక్క ప్రిపేర్ అయ్యే అన్ని పరీక్షకు సంబంధించిన ఓల్డ్ సిలబస్ ఉంది. కాబట్టి ఆ యొక్క దాన్ని నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. మీరు నిర్మించినటువంటి సమాచారాన్ని మరి మీరు కూడా ఏ విధంగా వాడుకోవాలో ఆ విధంగా గ్రంథాలయ సంబంధించినటువంటి లక్షలాది పుస్తకాలు మన దగ్గర ఉన్నాయి. ప్రతి గ్రంథాలయంలో 10,000, 12,000, 13,000. నేను సర్ప్రైజ్ విజిట్ పోయినప్పుడు కూడా సుమారు 12-13 గ్రంథాలయాలు విజిట్ పోయి ఇప్పుడే చంద్రగిరి వెళ్ళొచ్చాను. చాలా బాగా ఉపయోగపడే పుస్తకాలు ఉన్నాయి. మనకు కావాల్సిన సమాచారం అక్కడ ఉంది. గ్రంథాలయం విజ్ఞాన భాండాగారాలు, విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఉపయోగించుకునేటటువంటి గ్రంథాలయాలు. మరి ఈరోజు సమాజానికి ఉపయోగపడేటటువంటి భక్తి భావంతో ఉండేటి దేవాలయాలు, ఒక్కొక్క విద్యాలయాలు, ఒక్కొక్క గ్రంథాలయాలు, వైద్యాలయాలు, క్రీడాలయాలు, ఇవన్నీ మానవ జీవితంలో సమాజానికి ఉపయోగపడి మనకు జ్ఞానాన్ని పెంపొందించుకునేటటువంటి వాటి ఇవన్నీ కూడా వాటిలో గ్రంథాలయం ఉంటున్న విషయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. అదేవిధంగా మీ ద్వారా కూడా టైమింగ్స్ ఏమైనా మార్చాల్సి ఉంటే కూడా నేను తెలుసుకుంటూ ఉంటాను. ప్రతిపాదన పంపుతాం. నేను కానీ సెక్రటరీ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి లైబ్రరీ స్టాఫ్ కానీ మీరు దాన్ని వాడుకోవాల్సింది కోరుకుంటున్నాం. మరి గ్రంథాలయాల్లో ఏం అత్యవసరం అనేది చెప్పండి, వాటిని పంపుతాం. మీరు కూడా ఎక్కువ టైం స్పెండ్ చేసి మరి విద్యార్థులు, గ్రాడ్యుయేషన్ వాళ్ళు, అదేవిధంగా ఇంటర్ వాళ్ళు, 10th వరకు ఉండేవాళ్ళు ఉన్నారు. మీరంతా కూడా 1 గంట పాటు పుస్తక పఠనం వైపు మొగ్గు చూపి ఆ యొక్క సెల్ ఫోన్లు కొంత దూరం ఉండి ఈ యొక్క పుస్తక పఠనాన్ని ఎక్కువ వాడుకొని మన యొక్క ఆరోగ్యానికి మంచిది, మానసిక ఉల్లాసానికి కూడా మంచిది అనేది అర్థం చేసుకొని మీరు ఆ వరకు ముందుకు పోతారని కోరుకుంటున్నాను. మరి అదేవిధంగా మీకు ఏ అవసరం ఉన్నా వెంటనే మా స్టాఫ్ కానీ సెక్రటరీ గారికి కానీ తెలియపరిస్తే వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారికి కూడా తెలియపరుస్తాం. వారి ద్వారా పరిష్కార మార్గాన్ని చూసుకుంటాం. మరి అదే డిజిటల్ లైబ్రరీలు అనేది ఇప్పుడు ఆధునిక యుగంలో అవసరం ఉంది. ఆ యొక్క డిజిటల్ లైబ్రరీ జనవరి 30వ తారీఖున కుటుంబంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం జరిగింది. మరి అదేవిధంగా ఉన్నటువంటి 14 నియోజకవర్గ కేంద్రాలు ఉన్నటువంటి లైబ్రరీలంతా కూడా డిజిటల్ వైపు మార్పు చేసే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేసుకుని పంపడం జరిగింది. మిగతా వాటిని కూడా మనకి జిల్లాలో 71 లైబ్రరీలు ఉన్నాయి. ఒక స్టాఫ్ కూడా కొంత పట్టుకున్నారు. వాటిని కూడా రిక్రూట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. మీకు అన్ని అవసరాలు తీర్చడానికి ప్రభుత్వం ముందుండి మీ యొక్క శ్రేయస్సు కోసం నిరంతరం పనిచేసేటటువంటి జవాబుదారీ ప్రభుత్వం, కర్తవ్యంతో పనిచేసేటటువంటి ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు ఉన్నారనే విషయాన్ని తెలియపరుస్తున్నాం. ఈరోజు సుమారు ఎక్కడి నుంచి కూడా గ్రూప్ 2 కూడా ఒక 2 ఎంపిక అయ్యారనే విషయం తెలిసింది. అదేవిధంగా డిఎస్సికి 4, కానిస్టేబుల్కి 5,
5 కూడా సెలెక్ట్ అయినారు. వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా మన గ్రంథాలయం తరఫున, మీ అందరి తరఫున, స్టాఫ్ తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మరి వారి ఒక సూచనలు, సలహాలు కూడా తీసుకొని ప్రత్యేకంగా నెలకొక్కసారి మీ అందరితో మళ్ళా కూడా సమావేశమై మీకు ఏదన్నా సమస్య ఉందో తెలుసుకొని వాటిని పరిష్కారం చేయడానికి ఆర్థికేతర అంశాలు, ఆర్థిక అంశాలు 2 ఉంటాయి. ఆర్థికేతరవి అధికారుల స్థాయిలో వెనువెంటనే పరిశీలిస్తాం. ఆర్థికేతర ప్రభుత్వానికి పంపించిన పరిష్కారం మాట్లాడడం చూస్తాం తెలియపరుస్తూ ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు గ్రంథాలయ సంస్థ ఉద్యోగులకి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై జన్మభూమి. బంగారు ఆభరణాలలో సరికొత్త అధ్యాయం. చందన స్వర్ణ మందిర్ బంగారు ఆభరణాలు. మీ ఇంట జరుగు వివాహ వేడుకలకు సరికొత్త స్వర్ణ వైభవంతో స్వాగతం పలుకుతోంది చందన స్వర్ణ మందిర్. దేశం నలుమూలల నుండి సేకరించిన యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్, వేలాది రకాల కలెక్షన్స్. చందన ప్రత్యేకత 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 10% తగ్గింపు. మీ ఊహలకు ప్రతిరూపాలు చందన స్వర్ణాభరణాలు. విచ్చేయండి చందన స్వర్ణ మందిర్, ఏరియా హాస్పిటల్ రోడ్, ఆదోని, ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన, జేఎన్టీ రోడ్, సుళ్లూరుపేట. Hi Nilor, please subscribe to N3 TV.